నాకు ఇప్పుడు అర్థమైందిరా. నువ్వు మారు, నువ్వు ఎప్పటికీ మారవరా, మారవు. మీ ఇద్దరికి ఆ కూతురే కావాలి, ఈ కొడుకు అక్కర్లా. ఇంకా ఇంట్లో ఉండాల్సిన అవసరం నాకు లేదు. కట్టుబట్టలతో వెళ్తున్నా, కోట్లు సంపాదించాకే వస్తా. నువ్వే రానక్కర్లేదు. నీకు మీ ఆయనకి పట్టిన పిచ్చ పట్టింది, అందుకే ఇలా మాట్లాడుతున్నావు. కట్టుబట్టలతో వెళ్తున్నా. నమస్కారం మాస్టర్. అయ్యా, తమ్ముడు అమ్మగారు అట్లా పక్క పక్క నిలబడండి. ఎందుకయ్యా? నిలబడండి. రావే రా. పీటర్, ప్రతి సంవత్సరం నువ్వు ఇలా చేయటం ఏం బాగోలేదయ్యా. అయ్యా, నేను ఈ స్థితిలో ఉండటానికి కారణం మీరు. 35 ఏళ్ల క్రితం ఇదే రోజు పొట్ట చేతితో పట్టుకొని కులవృత్తి చేసుకుందామని ఈ ఊరిచ్చాను. ఆ రోజు మీరు నాకు దేవుళ్ళ డబ్బు సాయం చేశారు. బ్యాంకులో అడ్డ ఉండి చెప్పుల దుకాణం పెట్టించారు. అంచెలుగా ఎదిగి ఇన్ని పట్టణాల్లో ఇన్ని దుకాణాలకు యజమాని అయ్యానంటే అదంతా మీ జీవితాలయ్యా. పొగట్ట పన్నీరు లాంటిది, మీద చల్లుకోవాలి కానీ తాగిడకూడదయ్యా. మీరు చేసిన పనులు మీకు గుర్తు చేస్తే మీకు పొగట్టలాగానే అనిపిస్తుంది. కానీ నిజం కాకుండా పోదుగా. చెప్పులు కుట్టుకుంటూ బ్రతకాల్సిన నా కొడుకుని ప్రయోజకుని చేసిన అందుకే ప్రతి సంవత్సరం స్వయంగా నా చేతితో చెప్పులు కుట్టి మీ ఇద్దరు తీసుకొస్తాను. కాకుండా తీసుకుని బాబు. ఎప్పుడు ఏదో ఒకటి చెప్పి ఒప్పిస్తూనే ఉంటావయ్యా. చేసిన చిన్న సాయాన్ని గుర్తుపెట్టుకునే నీలాంటి మంచి మనసు ఎంతమందికి ఉంటుంది పీటర్? బాబు గారు ఉద్యోగం ఎప్పుడు చెప్తామన్నారు? నువ్వు మరెవరైనా చూసుకో పీటర్. అదేంటండి, వాడు ఆ ఉద్యోగం చేయనన్నాడయ్యా. నా దగ్గర పని చేయడానికి ఏమైనా ఆలోచిస్తున్నాడా బాబు? అందుకే వ్యాపారంలో వాటా ఇస్తానన్నారు, మీరే వద్దన్నారు. ఇప్పటికైనా పర్వాలేదు. నువ్వు వాటా ఇవ్వటానికి నేను తీసుకోవటానికి మన ఇద్దరి మధ్య ఉన్నది వ్యాపార సంబంధం కాదయ్యా. ఆ రోజు ఒక మనిషిగా సాటి మనిషికి నాకు చేతనానికి సహాయం చేశాను అంతే. నన్ను క్షమించండి అయ్యా, నా ఉద్దేశం అది కాదు. మీరే అన్నారుగా బాబు గారు ఉద్యోగం కోసం అక్కడెక్కడే తిరుగుతున్నాడు, ఎక్కడా దొరకలేదు అని. అందుకే మన కంపెనీలో అయితే మన మనిషిగా బాధ్యతగా ఉంటాడని అనుకున్నాను. వ్యాపారంలో వాటా ఇస్తానన్నాను. ఎందుకు తెలుసా? వ్యాపారమే ఆయనైతే శ్రద్ధగా పని చూసుకుంటాడు, 10 మందికి పని జరిగింది. ఇవన్నీ ఆలోచించే అపాయింట్మెంట్ ఆపించాడయ్యా. వాళ్ళకు హక్కులే కానీ బాధ్యతలు అక్కర్లేదయ్యా. అయినా మనకు అనుకున్నవన్నీ అనుకున్నట్టే జరిగితే జీవితం ఎందుకు అవుతుంది? సరే, ఆ లెక్కలేమో నేను చూసి పెట్టాలి. వద్దయ్యా, వద్దు. ఈ వయసులో మిమ్మల్ని కష్టపెట్టం. వద్దయ్యా, ఏదో నేను ఆలోచిస్తానే. అయ్యా, డబ్బులో ఇంకో 2 దుకాణాలు కొనిపెట్టాను. మంచి రోజు చూసి మీరు పేపర్ చేస్తే. పీటర్, ఎంతో మందికి ఉపాధి కల్పించాలన్న నీ సంకల్పం చాలా గొప్పదయ్యా. నీలాంటి వాడికి ఆ దేవుడు ఎప్పుడు మేలే చేస్తాడయ్యా. పంచాంగం చూడటం ఇప్పుడు కుదరదు, నేను తర్వాత చూసి చెప్తాను. మరి నేను వెళ్ళొస్తానయ్యా. ఏమిటి ఏమిటి? ఎందుకు చేస్తావు ఈ పని? ఎందుకు చేస్తావు ఈ పని? మా పరువు మర్యాద మంట కలిపి ఎవడో అనామకుడితో వెళ్ళిపోతావా? నార్మల్ పెళ్లి చేసుకుని వెళ్ళేవాళ్ళే లేచిపోయావని మా ముఖం మీద ఉంటాను. ఇంకెప్పుడు నాతో మాట్లాడటానికి ప్రయత్నించు. నీ ముఖం నాకు చూపించదు. పెట్టే ఫోను.
నీలాంటి వాడికి ఆ దేవుడు ఎప్పుడు మేలే చేస్తాడయ్యా. పంచాంగం చూడటం ఇప్పుడు కుదరదు, నేను తర్వాత చూసి చెప్తాను. మంచి నేను వెళ్ళొస్తానయ్యా. ఏమిటే ఏమిటే ఎందుకు చేస్తావు ఈ పని? ఎందుకు చేస్తావు ఈ పని? మా పరువు మర్యాద మంట కలిపి ఎవడో అనామకుడితో వెళ్ళిపోతావా? నార్మల్ పెళ్లి చేసుకుని వెళ్ళావన్నదే లేచిపోయావని మా ముఖం మీద ఉంటాను. ఇంకెప్పుడు నాతో మాట్లాడటానికి ప్రయత్నించు. నీ ముఖం నాకు చూపించదు. పెట్టే ఫోను. ఏమిటే? ఏమైందే? అమ్మ తీసి పడ్డావా ఏమిటే? అయ్యో ఇలా ఏమైంది? ఇలా కూర్చో కూర్చో. ఏమైంది? కుక్కర్ కాలు మీద పడిందండి. సహాయం కోసం పిలిస్తే నేను రానా? అవసరమైతే పిలవనా? ఏం పిలిచావు ఇప్పుడు? పిలిచే లోపల ఇలా జరిగింది. అందుకే ఏ పని ఒంటరిగా చేయొద్దు అంటాను. నాకు ఓపిక ఉందిగా. నువ్వేం చిన్నపిల్లవు కావుగా? మీకన్నా చిన్నదానేగా. వయసు మీద పడుతున్నా నీకు ఈ చెలొక్కు మాత్రం ఏ లోటు లేదు. నీ ఆరోగ్యం కూడా చూసుకోవాలి కదా. డాక్టర్లు బరువులు మోయొద్దన్నారా లేదా? ఎప్పుడు ఇలాంటి సాహసాలు చేయి. అవసరమైతే నన్ను పిలువు. అలాగేలేండి. అలాగే అంటావు, పిలవు. అప్పుడు పిలుస్తానులేండి. సరే చూస్తాంగా. ఏమండి? ఏమిటి? నాతో చెప్పకూడదా? ఈ వయసులో మన ఇద్దరం ఒకరికొకరు తోడుగా ఉండాలి. నీ మనసులో ఏదో పెట్టుకుని ఒక్కదానివే బాధపడటం అంత మంచి పద్ధతి కాదు. నీకో విషయం తెలుసా? బాధను నలుగురితో పంచుకుంటే మనసు తేలికైపోతుంది. అదే ఆనందం పంచుకుంటే రెట్టింపు ఆనందం కలుగుతుంది. ఏదైనా నీతో పంచుకోవటానికి నేనున్నాను కదా. పిచ్చిదానా, ఎందుకే అంత బాధపడిపోతావు? ఇప్పుడు ఏమైందని? నేను పోయేలోగా ఒక్కసారి పిల్లల్ని చూడాలని ఉందండి. మాత్రం లేదనుకుంటున్నావా? వాళ్ళు ఎక్కడున్నారో తెలిస్తే నేనే వెళ్ళి వెతికి పట్టుకొస్తాను కదా. మీకు వాళ్ళ మీద కోపం లేదా? నీకుందా? నా సంగతి వదిలేండి, మీరు చెప్పండి. లేదు. అమ్మాయి మీద కానీ అబ్బాయి మీద కానీ ఇప్పుడు ఎందుకే ఇవన్నీ? చెప్పండి. నాకు వాళ్ళిద్దరి మీద కోపం లేదు. కాకపోతే వాళ్ళ జీవితాలను ఎందుకలా మలుచుకున్నారనే బాధ తప్ప. అవును, ఇవన్నీ ఇప్పుడు ఎందుకు అడుగుతున్నావు? ఏం లేదండి. విజయ, ఏ తల్లిదండ్రులైనా ఎప్పుడో ఒకప్పుడు వాళ్ళ బిడ్డల్ని వదిలేసుకోవాల్సిందని. ఒకటి, బిడ్డలే మనల్ని వదిలేస్తేనో లేకపోతే మనమే ఈ భూమి మీద నుంచి వెళ్ళిపోతేనో. ఏం మాట్లాడండి? వేదాంతమే. ఈ వయసుకు మనకు కావాల్సిందే. జీర్ణించుకోవడానికి కొంచెం కష్టంగానే ఉన్నా అలవాటు పడక తప్పదు. బాధపడకండి. నాకు మీరున్నారు, మీకు నేనున్నాను. మన ఇద్దరం ఒకరికొకరు ఉన్నామండి. నా మాటలు నాకే చెప్తున్నావు అన్నమాట. ఏమండి? ఏమిటి? నీకు విషయం చెప్పాలి. ఏమిటి? అది మన
మన మహాలక్ష్మి ఫోన్ చేసి మీ గురించి అడిగిందండి. ఏమని? నాన్నగారి ఆరోగ్యం ఎలా ఉంది, టైంకి భోజనం చేస్తున్నారా, ఆయనకు బీపీ షుగర్ ఉంది, ఆయనకు ఉండే ఆహార పదార్థాలు ఉప్పు కారం తగ్గించు, షుగర్ ఫ్రీ పంచదార మార్కెట్లోకి వచ్చింది, ఆయనకు తియ్యని కాఫీ అంటే చాలా ఇష్టం, నీకు తెలియకుండా నేను చాలాసార్లు తియ్యని కాఫీ ఇచ్చాను, ఆ తియ్యని కాఫీ తాగుతున్నప్పుడు ఆయన మొక్కలో కనిపించే ఆనందం నేను ఇప్పటికీ మర్చిపోలేనట్టు గలగలా మాట్లాడేసిందండి. ఈ ఫోన్లో నుంచేనా? కాదండి, మన పక్కన రామారావు ఉన్నారు కదా, వాళ్ళ అమ్మాయి వనకి ఫోన్ చేసి చెప్పిందంటండి. మొన్న నేను పేరెంట్ అని వెళ్తే చెప్పింది. మన ఫోన్కే ఫోన్ చేస్తే నువ్వు కూడా మాట్లాడుకునేదాని కదా. ఈసారి ఆ అమ్మాయికి ఫోన్ చేస్తే మన ఇంటికే ఫోన్ చేసి మాట్లాడమని చెప్పమన్నానని చెప్పు. అలాగే. ఏమండి, ఇంకో మాట. ఏమిటి? మీరు మీరు తాత కాబోతున్నారు. మీరు తాత కాబోతున్నారు, నేను అమ్మ కూడా కాబోతున్నానండి. మా అమ్మ అమ్మ అవుతుందా? మా అమ్మ అమ్మ అవుతుంది. ఇంత మంచి మాట మనతోనే చెప్పొచ్చు కదా. ఇంకా చెప్పు, నా చిట్టితల్లి గురించి అమ్మ ఇంకేం చెప్తుంది? అల్లుడు గారు ఈ రోజు అమ్మాయికి శ్రీమంతం చేస్తున్నారు. అల్లుడు గారు నా చిట్టితల్లిని జాగ్రత్తగా చూసుకుంటున్నాడు అంటున్నా. కంటికి రెప్పలాగా కాలు కింద పెట్టినకుండా చూసుకున్నారండి. అయితే అల్లుడు గారిని అమ్మాయిని వెంటనే బయలుదేరి మన ఇంటికి వచ్చేయమని చెప్పు. ఆ శ్రీమంతం ఏదో మనమే చేద్దాం. లేదు, మనం చేయాల్సిందే. వాళ్ళు మన దేశంలో లేరండి. ఏదో పేరు చెప్పింది, నాకు గుర్తులేదు. 2 రోజులకు ఒకసారి వనజకు ఫోన్ చేస్తుంది. హలో హలో. ఎవరండి? ఎవరో తెలియదు, ఫోన్ చేస్తాడు, మాట్లాడడం. రోజు ఇది సంత అయిపోయింది వీడు. సరే, నేను పట్టీ కట్టించమని చెప్పేసి కిరాణా షాప్ వాడికి చెప్పొచ్చాను. అలా ఏటీఎం దాకా వెళ్ళి పెన్షన్ డ్రా చేసుకుని ఆ సరుకులు తీసుకొస్తా. నేను వచ్చేదాకా నువ్వు ఇంట్లో ఏ పని చేయొద్దు. నేను వచ్చి నీకు సహాయం చేస్తాను. హలో మహాలక్ష్మి, మీ నాన్నగారికి నీ మీద అసలు కోపమే లేదమ్మా. నువ్వు వనజకు ఫోన్ చేస్తావని చెప్పాను. ఆయనతో కాకుండా నాతో ఇలా మాట్లాడుతున్నావని తెలిస్తే ఆయన తట్టుకోలేదే. ఒకసారి ఆయనతో మాట్లాడొచ్చు కదా. అయ్యో ఊరుకోమ్మా, కడుపుతో వాడు ఏడకూడదు, పుట్టే బిడ్డకి మంచిది కాదు. అయినా ఇప్పుడు బాధపడి ఏం ప్రయోజనం తల్లి? మాతో ఒక్క మాట ముందుగా చెప్పుకుంటే మేమే దగ్గర నీ పెళ్లి చేసేవాళ్ళం కదా. రాసేటారు, మీ మాస్టర్ గారు ఏటీఎం దగ్గర వెళ్ళారు, వచ్చేస్తారు. కూర్చో. పీటర్, మంచినీళ్ళు తాగుతావా? వద్దమ్మా, ఇప్పుడే తాగొస్తున్నా. సరే కూర్చో. హలో, ఒరే అబ్బాయి, నేను ఇప్పుడే మ్యాక్స్ గారి దగ్గరికి వచ్చానా? ఆ డాక్యుమెంట్ కాగితాలు తీసుకొచ్చారే. ఆ రాయుడు గారి పొలం కూడా అమ్మగారికి వచ్చిందని చెప్పారు కదా, కొనేసామంటావా? ఆ కాగితాలు కూడా తీసుకొచ్చారే. మ్యాక్స్ గారితో పారి మాట్లాడరా. నేను మాట్లాడతానేరా. ఆ ప్రభు దయ వల్ల మనకు పెద్ద దిక్కు ఇంకెవరున్నారనే. ఎవరితో మాట్లాడుతున్నావు? మా పిల్లగారితో బాబు. ఫోన్ చెవిలోనే ఉందిగా, కెనలాగా వినపడేటట్లు మాట్లాడాలా? మరి అబ్బాయి, మ్యాష్ గారు వచ్చారు, ఓ పారి మాట్లాడు. అబ్బాయి మాట్లాడతాడు. చెప్పరా సామ్, ఏ డాక్యుమెంట్